అవును, ఫోనే కాదు, తన ప్రస్తావన కూడా ఈ ఇంట్లో రావద్దు. వదినా, నువ్వేనా ఇలా అంటుంది? నీకే ప్రాబ్లం వచ్చినా ఇంట్లో ఉన్న మాకంటే ముందు వింధ్య వదినతోనే చెప్తావు కదా నువ్వు. అలాంటిది ఇప్పుడేంటి ఇలా కొత్తగా ఫోన్ కూడా చేయొద్దంటున్నావు? మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా? లేదా ఎవరైనా ఏదైనా అన్నారా? ప్లీజ్ అత్తయ్య, ఈ ఒక్కసారికి నన్ను అర్థం చేసుకోండి. అసలు మీరు నన్నేమీ అడగద్దు, వదిలేయండి. సంధ్య, అది కాదు. శ్రీకరం, తనకొచ్చిన సమస్య వింధ్యకి కూడా తెలియకూడదు అనుకుంటుంది. పోనీ నువ్వు ఒత్తిడి చేయొద్దురా, వదిలే. అమ్మ సంధ్య, నువ్వు చాలా బాధలో ఉన్నావు. నీకు మనశ్శాంతి కావాలి. ముందు నువ్వు లోపలికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా. అమ్మా, అలా కాదమ్మా. తన మనసులో ఏముందో తెలుసుకోకుండా అలా ఎలా వదిలేస్తాం? ముందు తనని విశ్రాంతి తీసుకోనివ్వరా, తర్వాత మాట్లాడదాం. శ్రీజ, వదిని లోపలికి తీసుకువెళ్ళు. సరే అమ్మా, రా వదినా. ఏదో జరగరందే జరిగిందమ్మా. ఒరే, ఏం జరిగినా తర్వాత తనే చెప్తుందిలేరా. ముందు తనని తాను సముదాయించుకోనివ్వు. అసలు వింధ్య గారికి కూడా చెప్పుకోలేనంత ఏమై ఉంటుంది? సంధ్య వింధ్యల వికెట్స్ అవుట్. బావకి వింధ్యకి మధ్య గొడవలు స్టార్ట్. అత్తకి వింధ్యకి మధ్య ఫ్లాష్. మౌనిక, నువ్వెంత గ్రేటే. ప్రాణ స్నేహితులను విడగొట్టడం మాటలా? భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టడం ఎంత కష్టం. ఇంకా మా అత్త కంట్లో కన్నీరు వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అది ఇంకా ఇంపాసిబుల్. కానీ వింధ్య చేత అత్తయ్యని ఏడిపించాను. అది మామూలు విషయమా? అసలే అత్త ఈగోయిస్ట్. ఒకవేళ వింధ్య వెళ్ళి అత్తయ్యని క్షమించమని కాళ్ళు పట్టుకున్నా కనికరించదు. అయినా వింధ్య ఎందుకు వస్తుందిలే, అది జరగదు. ఇప్పటి వరకు ఇద్దరు స్నేహితురాళ్ళ కథ జరిగింది. ఇక నుంచి అత్తా కోడళ్ళ వైరం కథ నడుస్తుంది. ఇంక జన్మలో ఇంకా అత్త నోట్లో నుంచి కోడలు అని కానీ, వింధ్య నోట్లో నుంచి అత్తయ్య అన్న మాట కానీ వినిపించవు ఈ ఇంట్లో. కుదరదంటే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా? గెంటేయండి. అత్తయ్య, అత్తయ్య, సారీ అత్తయ్య, నన్ను క్షమించండి. అయ్యో వింధ్య, కాళ్ళు పట్టుకోవడం ఏంటమ్మా? నువ్వు నా కోడలివి. ఇదేంటి సారీ అంటుందేంటి? ఇప్పుడే ఇంకా కలవరు అనుకున్నాను. అమ్మయ్యా, ఎంత భయపడిపోయానో తెలుసా? మీ అత్త తనపై నువ్వు అరిచి బాధ పెట్టిన దానికంటే నువ్వు ఇంకెక్కడ మాట్లాడవోనని ఎంత భయపడిపోయానో తెలుసా? ఈ అత్త కోడల సెంటిమెంట్ తగలయ్యా. ఇట్టా కలిసిపోయారేంటి? అసలు అత్త కోడల గొడవ అంటే ఎలా ఉండాలి? ఒకరు జుట్టొకరు పట్టుకుని కొట్టుకుంటారు. మరి వీళ్ళేంటి వెంటనే కాంప్రమైజ్ అయిపోయారు? కన్న తల్లిలా చూసుకున్నారు, కానీ నేనే ఏదో డిస్టర్బెన్స్లో అలా చేశాను. నన్ను క్షమించండి అత్తయ్య.
అయ్యో ఏంటమ్మా నువ్వు కాకపోతే ఎవరంటారు చెప్పు. రాజేష్కి ఎంత ప్రేమ ఉందో అంతే ప్రేమ నీకు కూడా ఉందమ్మా. నేను గదిలోకి వెళ్ళి నా కూతురే నాపై అరిచిందనుకుని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా. హ్యాపీగా ఫీల్ అయ్యావా? అత్త, నీకు మైండ్ పాడైపోయిందా? ఇంకెప్పుడు ఇలా జరగదత్తయ్య. చూడమ్మా, గతంలో నేను నీ మీద ఎన్నోసార్లు అరిచి కోప్పడిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. అత్తగా నీపై పెత్తనం నేను చెలాయిస్తే కోడలిగా నాపై పెత్తనం చెలాయించే హక్కు నీకు ఉందమ్మా. బాబోయ్, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే ఏ ఇంట్లో ఏ అత్త కోడళ్లకు గొడవలు రావు. ఏమండి చూసారా, నా కోడలి ముఖంలో నవ్వు రాగానే ఇల్లంతా ఎలా కళకళలాడిపోతుందో. నాకు కడుపు నిండిపోయినంత ఆనందంగా ఉంది. అవును, నాకు కడుపు మండిపోతుంది. చాలా కష్టంగా ఉంది. ఏదో టీ కప్పులో తుఫాన్లా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిపోయింది. అమ్మా వింధ్య, ఈ సంతోషం మాత్రం ఇంకెప్పటికీ ఇలానే ఉండాలమ్మా. అలాగే మావయ్య. నేనుండనివ్వను కదా. అమ్మా వింధ్య, అసలేమైంది? ఎప్పుడూ లేంది ఎందుకలా ప్రవర్తించావు? ఆ అరవడం, ఆ కోపం, అసలు ఆ బాధ నీలో ఎందుకొచ్చాయమ్మా? అబ్బా అత్త, జరిగిందేదో జరిగిపోయింది కదా, వదిలేసేయ్. అలా గుచ్చి అడిగితే పాపం సిస్టర్ ఏమని సమాధానం చెప్తుంది చెప్పు? అంత చెప్పలేని ప్రాబ్లం ఏముందమ్మా? ఏమండి, గతం గతహ. ఇప్పుడు నా కోడలు నా కళ్ల ముందు నవ్వుతూ హ్యాపీగా ఉంది. అది చాలు నాకు. నవ్వుతూ ఉంది, హ్యాపీగా ఉంది అంటే నిజంగా ఉందా, లేకపోతే మీ ముందు మీరు బాధపడకూడదని అలా ఉందా? అది తెలుసుకో అత్తయ్య. లేదు మౌనిక, నిజంగా మనస్ఫూర్తిగా ఆనందంగా ఉన్నాను. అయితే గ్రేట్. ఈ ఆనందాన్ని డబుల్ చేయడానికి మీరేం చేయరా అత్తయ్య? ఆ, వింధ్య డబుల్ సంతోషంగా ఉండాలంటే సంధ్యకు ఫోన్ చేయాలంతే. ఇలాంటి టైంలో తనే వింధ్య పక్కనుండాలి. ఉండు, సంధ్యకు ఫోన్ చేసి. వద్దత్తయ్య, సంధ్యకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చేయొద్దు. తను రావడానికి వీల్లేదు. అదేంటమ్మా, ఏదో ఊహించంది జరిగినట్టు అంత షాక్ అయ్యావు? శత్రువుకి ఫోన్ చేస్తున్నట్టు అసలు అంత ఫీల్ అవుతున్నావేంటి? సంధ్య రావడానికి వీల్లేదంటున్నావేంటి? అయ్యో అత్త, తను రావడానికి వీలు పడదు అని చెప్తుంది. అంతే కదక్క? అంతే. పాపం ఇంట్లో పనుల్లో బిజీగా ఉండి రాలేదేమో అని. అవునత్తయ్య, తను రాలేదు. తన్ని డిస్టర్బ్ చేయకండి. ఎంత బిజీగా ఉన్నా నువ్వు పిలిస్తే రాకుండా ఉంటుందా? భలే దానివేనమ్మా. వాణి, నువ్వు ఫోన్ చేయి. సరే. అత్త, కాస్త ఆగు. కాస్త నేను చెప్పేది కూడా విను. ఇప్పుడే కదా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతున్నాయి. సంధ్యకు ఫోన్ చేస్తే ప్రాబ్లం ఏంటే? తను ఇక్కడికి వస్తేనే వింధ్య ఆనందపడుతుంది. నా కోడల మనసు నాకు తెలీదా? ఇప్పుడు వింధ్యత్తయ్య గారు ఎందుకు ఫోన్ చేస్తున్నారు? హలో అత్తయ్య గారు, చెప్పండి. సంధ్య, ఎక్కడున్నావమ్మా? ఇంట్లోనే ఉన్నాను. నువ్వు అర్జెంటుగా బయలుదేరి మన ఇంటికి వచ్చేసేయ్. ఎందుకత్తయ్యా? అదేం లేదమ్మా, మా ఇంట్లో చిన్న గాలివాన లాంటి అలజడి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. మా మీద ఎంత ప్రేమున్నా
నీ ఫ్రెండ్ నీతో అన్ని షేర్ చేసుకుంటుంది కదా నువ్వు వస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరం కలిసి భోంచేద్దాం రామ్మా. ఆ, అత్తయ్య అది సడన్ గా చేశానని చెప్పి ఏం అనుకోకమ్మా. కావాలంటే మీ అత్తయ్య గారితో పంపించమని చెప్పి నేను చెప్తాను. ఆహా అత్తయ్య అది అది ఏంటమ్మా, శ్రీకర్ పర్మిషన్ కూడా కావాలా? ఓహో, నీ ఫ్రెండ్ చేయకుండా నేను చేసి పిలిచానని ఆలోచిస్తున్నావా? సరే, తనే చెప్తుంది ఉండు. నీ ఫ్రెండే పిలుస్తుంది. వింధ్య, నీ సంధ్యని నేను చెప్పినట్టు కాకుండా నువ్వే పిలు, రమ్మని చెప్పి. సంధ్య, ఇద్దరం కలిసి భోంచేద్దాం రావే అని చెప్పి అంటావు కదా, అలానే పిలు. తీసుకో, ఫోన్ తీసుకుని మాట్లాడు. ఇన్వైట్ చెయ్యి. తీసుకో అమ్మా, సంధ్యతో మాట్లాడు. ఆహా ఇది కదా అసలైన ఆట. ఎవరినైతే చిత్తగొట్టిందో తనతోనే మాట్లాడాల్సిన పరిస్థితి. ఇక నేను ఆడుకుంటాను. నేను ఇస్తాను. ఏంటి సిస్టర్, అత్తయ్య ఫోన్ ఇస్తుంటే అలా చూస్తున్నావు? ఓకే, అత్తయ్య ఏమైనా అనుకుంటారనా? మీ మధ్య మాటలు లేవని, ఏదైనా జరిగిందేమోనని అనుకుంటారనే కదా. ఇదిగో మాట్లాడు. మాట్లాడుతుందిలే అత్త. పాపం చిన్న డిస్టర్బెన్స్గా ఉంది కదా, ఇప్పుడే కొంచెం నార్మల్ అయింది. తనే చేసేది కదా సంధ్యకి. ఈలోగా మీరు చేసేశారు. ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు. తనకంటే ముందు మీరే చేసి ప్రాబ్లం ఉంది తన కోసం రా అనేసరికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నట్టుంది. అలాంటివేవి వాళ్ళ మధ్య ఉండవమ్మా. మా ఇంటి కోడలు వింజ మాత్రమే కాదు, సంధ్య కూడా. ఓహో, సంధ్యను కూడా మీ ఇంటి కోడలే అనుకుంటున్నారా? ఓకే ఓకే, అయితే మీకు ఒక కోడలు కాదు, ఇద్దరు కోడలు అన్నమాట. మరి నేను మీ కోడల్ని కాదా? ముగ్గురు కోడళ్ళు అనాలి కదత్తా. అబ్బా, నువ్వు వేరు వాళ్ళు వేర్లేవే. ప్రతిదానికి నేనున్నానంటూ వచ్చేస్తావు. అమ్మా వింధ్య, మాట్లాడు. అవతల సంధ్య ఫోన్లో వెయిట్ చేస్తుంది కదా, మాట్లాడు. మాట్లాడు. విన్నావు కదా, నువ్వంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ఇంట్లో నిన్ను చూడాలని, నిన్ను కలవాలని, నీతో మాట్లాడాలని చాలా మందికి ఉంటుంది. నువ్వు తప్పకుండా రావాలి. నువ్వు రాకపోతే మా ఇంట్లో నేను, మా అత్తయ్య, మావయ్య, మేమే కాదు ఇంకా చాలా మంది బాధపడతారు. నువ్వొచ్చావంటే అందరిక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా నీకు తెలుసు కదా ఎవరో. నువ్వు తప్పకుండా రావాలి. ఎవరా ముఖ్యమైన వారు? ఇంకెవరు? వింధ్య అత్తయ్య. సంధ్య వస్తే అందరికంటే ఆనందపడే తనే కదా. వింధ్య సంధ్యకి ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చుకునేలా డైలాగ్స్ వేస్తుంది. అత్తయ్య ముందు నేను కవర్ చేయలేక చేస్తున్నాను. అత్త పదండి. ఎక్కడికే? అదేంటి, సంధ్య వస్తుంది కదా, స్నేహితురాలిద్దరికీ కలిపి వడ్డిద్దాం. వెళ్ళి టేస్టీగా వంట చేద్దామండి. అదేంటి, నువ్వు కిచెన్లోకి వస్తావా? వంట చేస్తావా? ఇదే ఉంది మౌనిక, ఇంకా చాలా ఉంది. వాణి పద, నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తాను. పదండి.
సంధ్య, వింధ్య, ఏదో అయిపోయింది లేవే, ఇంటికి రా. వింధ్య, నిజంగానే నువ్వు నిజంగానే నన్ను ఏంటి నిజం అనుకున్నావా? మర్చిపోయి మారిపోతాను అనుకున్నావా? అలా ఎప్పటికీ జరగదు. ఏదో ఆవిడ రమ్మనగానే చేతులు ఒప్పుకుంటూ వచ్చేద్దామని రెడీ అయిపోయావా? వస్తావా? మా ఆయన కోసమే కదా. ఇప్పుడే నా భర్తని నేను కట్టడి చేసుకున్నాను. నీ నుండి దూరంగా ఉండి నిన్ను మర్చిపోయేలా చేసుకుంటున్నాను. ఈలోగా నువ్వు వచ్చేసి కొత్త సమస్యలు తెస్తావేమో. రావద్దు. మా గుమ్మం గడప కూడా తొక్కొద్దు. వింధ్య, నువ్వు తిట్టు కొట్టు నేను పడతాను, అంతేకాని తనిలా మాటలతో మాత్రం చంపకే. నువ్వు చూసే విధానం తప్పుగా ఉంది, అంతేగాని మా మధ్య ఏ తప్పు లేదే. అయినా నా భయమంతా నన్ను దూరం పెట్టావని కాదే, నువ్వేం సమస్యల్లో పడతావు అని నాకు చాలా భయంగా ఉంది. ఆపవే. ఇలా చెప్పే, ఇలా నటించే, ఇలా దొంగ కన్నీళ్లు కార్చే ఎంతమందిని మోసం చేస్తావు? మా ఆయన చాలా మంచోడే, అమాయకుడు. చిన్న చిన్న సెంటిమెంట్లకి కరిగిపోతాడు. అసలు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడని ఆయన్ని ఎలా నీ వెంట తిప్పుకునేలా చేసావే? మామూలు కిలాడివి కాదే నువ్వు. నీ నోటి నుండి ఇలాంటి మాటలు వింటూ కూడా అసలు ఎందుకు నేను బ్రతుకున్నానో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ కి నేను పడను. కానీ అత్తయ్య మావయ్య ఏదో పెద్ద మనస్సుతో భోజనానికి పిలుస్తారు. హ్, అయినా వాళ్ళకి నీ గురించి తెలియదు కదా. నువ్వు మాత్రం రాకు. మళ్ళీ నిన్ను చూసి నా భర్త నీ వైపు తిరిగితే నేనెక్కడ మిమ్మల్ని ఆపేది? నీ నుండి నా భర్తని కాపాడుకోవాల్సి వస్తుంది. ఛీ! నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. నాకు నాకు పిచ్చెక్కిపోతుంది, నరకంగా ఉంది. అసలు అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుందండి. సంధ్యకి ఏమై ఉంటుంది? ఎందుకంత ఎమోషనల్ అయింది? చెప్పడానికి ఎందుకు ఇష్టపడ్డం లేదు? ఒరే శ్రీకరం, ఆ, 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 ఏంటమ్మా? శ్రీకరం, సంధ్యను చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. తను బాగా ఏడుస్తోంది. అవునన్నయ్య, ఎంత కష్టమైనా మనకి తెలియకుండా కంట్లో కన్నీరు కూడా రాకుండా భరించేది. తనే సాల్వ్ చేసుకునేది. అలాంటి వదిన ఈరోజు ఇలా ఉందంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. ఎవరో వదిన్ని బాధ పెట్టారన్నయ్య. అదే నాకు అనిపిస్తుంది. కానీ ఎవరై ఉంటారు? ఒరే, సంధ్య గుడికి వెళ్ళాక తన కోసం విందే వచ్చింది. గుడికెళ్ళిందని శ్రీజ చెప్తే కంగారుగా తను కూడా వెళ్ళింది. ఒకవేళ వింధ్యకి సంధ్యకి మధ్య ఏదైనా జరిగిందంటావా? ఏంటమ్మా నువ్వనేది? వాళ్ళిద్దరి మధ్య అదేమీ ఉండదమ్మా. మరేమవుతుందిరా? ఇద్దరూ గుడికి వెళ్ళారు. తిరిగి వచ్చిన సంధ్య ఇలా ఉంది.
వింధ్యకి సంబంధించింది కాకపోతే తను ఇంతలా బాధపడుతుందా? నాకేదో అనుమానంగా ఉందిరా. చచా, అలాంటి అవకాశమే లేదమ్మా. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎవరినైనా వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో కానీ వాళ్ళు మాత్రం ఒకరినొకరు ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకోరు. ఏ మాత్రం గొడవ పడరు. అసలు అలాంటి అవకాశమే లేదమ్మా. మరి నా కోడల కన్నిటికీ కారణం ఏంట్రా? ఆ గుళ్ళో ఏం జరిగింది? అది తెలియాలంటే వింధ్య మాత్రమే చెప్పగలదు. అవునన్నయ్య, వింధ్యవదినికి ఫోన్ చేయి. వద్దురా, ఫోన్లో కాదు, నువ్వు వెళ్ళి కలిసి మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకో. సరే అమ్మా. ఉమ్. మౌనిక, కిచెన్లో నుంచి అన్ని తీసుకురా. వస్తున్నాను అత్తయ్య. ఇక్కడ అన్ని ఐటమ్స్ పెట్టేసేయాలి. వాణి, నీ కోడలు సంతోషంగా ఉంటుంది అంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో అని నీ మొహంలో ఆనందం చూస్తేనే అర్థమైపోతుంది. నీకు కోడలంటే ఎంత ఇష్టమో అప్పటికప్పుడే ఏడుస్తావు, అప్పటికప్పుడే ఆనందపడతావు. భలే అత్తా కోడళ్ళు మీరిద్దరూ. నా కోడలి ముఖంలో ఆనందం చూడ్డం కంటే నాకు ఏది ముఖ్యం కాదండి. ఏంటి నువ్వు అలా మెల్లగా నడుస్తావు? త్వరగా రా. అత్తయ్య, అసలు నీకే పని చేత కాదే. ఇంటి పనులు చక్కగా నేర్చుకోవే. రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్ళాక నువ్వే చెయ్యాలి కదా. వెళ్ళా సాంబార్ కూడా తీసుకురా. ఈ అత్తయ్య ఒకటి విషయం తెలియక తెగ హడావిడి చేస్తుంది. ఆ సంధ్య వచ్చేది లేదు, పోయేది లేదు. ఆ, అక్కడ పెట్టు. అమ్మ వింధ్య, అన్నీ రెడీ చేసేసాం. సంధ్య రాగానే అందరం కలిసి భోంచేసేద్దాం. అయ్యో సారీ అత్తయ్య, తను రాలేదు. అవునవును, అంత అవమానం జరిగాక ఏమొస్తుంది? మీరు అక్కడ ఆగండి. నేను చెప్తున్నా సరే వినకుండా భోంచేస్తుంటే సరే సరే లోపలికి రావడమేనా? ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఉండాలి. ఎక్కడుండాలో అక్కడే ఉండాలి. కట్టుకున్న భార్యకి పరాయి మొగుడితో రాయబారం చేయడానికి నీకైనా బుద్ధుండాలి కదా. ఏం మాట్లాడుతున్నారు? నీ భార్యకి నా భర్తతో సంబంధం ఉంది.